పవన్ కళ్యాణ్ ఎదుగుదల ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసిన నిరాధార ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తన స్పష్టం చేశారు. ఆధారాలు లేని విమర్శలు చేయడం మానుకొని వెంటనే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలి. ఇది జనసేన పార్టీ తరపున గట్టి హెచ్చరిక అంటూ వార్నింగ్ ఇచ్చారు. అందరికీ నమస్తే. నేను మీ కీర్తన, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. ప్రొఫెసర్ అని చెప్పుకుంటూ ఒక మేధావిగా ప్యానెల్లో వచ్చి డిబేట్స్ కి హాజరవుతూ అలాగే ప్యానలిస్ట్ గా కూడా తన భావజాలని వ్యక్తపరుస్తూ మీడియా ముందర మాట్లాడుతుంటారు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు. ఆయన గురించి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. కానీ ఒకటి ఏంటంటే ఆయన నిన్న పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఒకసారి మీకు వినిపిస్తారు, దాని తర్వాత మనం స్పందిద్దాం. జనసేన నాయకులు పవన్ కళ్యాణ్, నాదెళ్ల మనోహర్ ఇతరులు వెళ్లి అమిత్ షా కలిశారు. నాకున్న హైలీ ప్లేస్ సోర్స్ చెప్తున్నా. అమిత్ షా కలిసి మనం జగన్ ను లోపలేయాలి, జగన్ ను మా వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారంటే అమిత్ షా చెప్పింది ఏంటంటే రాజకీయాల్లో ఇన్స్టాంట్ ఫ్రెండ్ ఉంటాడు, లాంగ్ టర్మ్ ఫ్రెండ్ ఉంటాడు. తెలుగుదేశం ఇన్స్టాంట్ ఫ్రెండ్, జగన్ లాంగ్ టర్మ్ ఫ్రెండ్. చంద్రబాబు నాయుడుకు ఆయన అంటే చేతులతో వచ్చి మనకెందుకు ఉండాలి? మీకు కూడా మంచి చెప్తున్నాను. మీకు అవసరం ఏంటి? లాంగ్ టర్మ్ ఫ్రెండ్ ఉపయోగపడతాడు. మనకు 20 మంది ఎంపీలు సహకరిస్తున్నారు కదా అని మీరు కూడా ఆ వైఖరి మార్చుకోండి అని సలహా ఇచ్చారని. ఇది మీకెలా తెలిసింది కదా? మరి అమిత్ షా, పవన్ కళ్యాణ్, నాదేళ్ల మనోహర్ ముగ్గురే ఉన్నారు కదా, మీకెలా తెలిసింది? అడగచ్చు. ఐడీ ప్లేస్ సర్వీస్ అమిత్ షానే చెప్పాలి, పవన్ కళ్యాణ్ చెప్పాలి, నాదేళ్ల మనోహర్ చెప్పాలి. ఈ ముగ్గురు చెప్పాలి. మనకు తెలుసు. ఇది ఎలా తెలిసింది అంటే మీకు జనసేన కోర్ కమిటీ ఎమ్మెల్యేలు వీళ్ళందరి మీటింగ్ లో ఇదే ప్రశ్న వచ్చినప్పుడు